జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో హౌసింగ్ ఎండి అంటే అది లూప్ లైన్ అని భావిస్తుంటారు. మీరు ఇప్పటివరకు ఏసీపీ డిఎస్పీ నుండి డిఐజీ వరకు మంచి స్ట్రీమ్ లైన్ చేసుకొస్తున్న మల్లారెడ్డి గారు లూప్ లైన్కి వచ్చారు అని మీరు భావిస్తారా, లేదా నాకు ఎక్కడైనా వర్క్ చేస్తాను అనేది మీరు అనుకుంటారు? అలా అనే భావించడం లేదండి. లూప్ లైన్ అని ఏం లేదు, ఎందుకంటే ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పోస్ట్ పోలీస్ హైరార్కీలో. సో గురుతరమైనటువంటి బాధ్యత, రాష్ట్ర క్యాడర్ పోస్ట్ అండ్ టోటల్గా ఇండిపెండెంట్గా ఉండేది. అండ్ లాట్ ఆఫ్ యాక్టివిటీ, పోలీస్ కావాల్సినట్టు మౌలిక సదుపాయాలు కల్పించడంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో హౌసింగ్ కార్పొరేషన్ పాత్ర చాలా కదా. సో దాన్ని డెఫినెట్గా మంచిగా నిర్వర్తిస్తే ఇటు మాకు మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ మంచి పేరు వస్తుంది. ఓకే సార్, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి అంటే గ్రూప్ 1 ద్వారా అవ్వచ్చు, లేదా ఐపీఎస్ డైరెక్ట్ ఐపీఎస్ ద్వారా వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్? ఏ అడ్వైజ్ అయినా బాగా పనిచేయాలండి. జనరల్గా ఏంటంటే అడ్వైజ్ అన్నారు కాబట్టి చెప్పటం, ఒకటి ఫస్ట్ ఒక 5-6 ఇయర్స్ ఇస్ వెరీ క్రూషియల్ ఎవరికైనా, ఎవరి క్యారియర్లో అయినా కూడా, ఎవరి ఇస్తే. సో అక్కడికి నుంచి వచ్చిన తర్వాత ఆ 5-6 ఇయర్స్లో మీరు కనుక ఒక మంచి ఇమేజ్ సంపాదించుకోకపోతే, ఒక మంచి పేరు రాకపోతే, తర్వాత మీరు ఎంత కష్టపడ్డది రాదు. ఆల్వేస్ మనం ప్రయాణించే కంటే ముందు మన ఇమేజ్ ప్రయాణం చేస్తున్నాడు. కరెక్ట్. సో ఫస్ట్ 5-6 ఇయర్స్లో డిఎస్పీగా చాలామంది తప్పిదాలు ఏం చేస్తున్నారంటే, స్టార్టింగ్లో ఏదో ఒకటి కొద్దిగా కాంట్రవర్సీస్ పోవటము, లేకపోతే ఇతర అలవాట్లతో కానివచ్చు, లేకపోతే వేరియస్ రీజన్స్ తోటి ఒక ఇమేజ్ అనేది సంపాదించుకోరు. సో మీరు ఫస్ట్ 7-8 ఇయర్స్లో ఒక మంచి ఇమేజ్ సంపాదించుకొని, ఒక మీకు ఒక గుర్తింపు తెచ్చుకుంటే ఎక్కడ వెనక చూసే అవకాశం ఉండదు. తర్వాత కొన్ని చిన్న చిన్న తప్పిదాలు జరిగినా అది పెద్దగా పరిగణనలోకి రాదు. సో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేది సెల్ఫ్ తప్పిదాలతోటి. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్గా మంచి పేరు అంటే ఒక మనిషిగా ఉంటే చాలు. నార్మల్ హ్యూమన్ బీయింగ్గా నువ్వు బిహేవ్ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో డెఫినెట్గా మంచి పేరు వస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి పేరు రావడం చాలా ఈజీ అదర్ డిపార్ట్మెంట్లో కంటే. ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో రావాలంటే నువ్వు ఎంతో రిజల్ట్స్ చూపెట్టాలి, ఎంతో కష్టపడాలి, ఎంతో చేయాలి. అదే పోలీస్ డిపార్ట్మెంట్లో నువ్వు నార్మల్గా ఉంటే చాలు, నువ్వేం పెద్ద హీరో ఉండాలి, నార్మల్ హ్యూమన్ బీయింగ్గా ఉంటే, పోలీసింగ్ చేసుకుంటే డెఫినెట్గా ముఖ్యంగా ఓపిక ఉండాలి, వినేది ఉండాలి. మనిషి ఈ మధ్యలో కూడా చదివాను, ఇలలోన కష్టసాధ్యము సుమ్మి మనిషి కన్నా అని. అన్నిటికంటే కష్టతరమైంది ప్రపంచంలో మనిషి ఒకటమే కష్టం అన్నాడు మిగతా. సో అంత అనుకోను కానీ, బట్ డెఫినెట్గా ఇప్పుడు ఒక విధంగా నేను ఒక 31 ఇయర్స్కు చూసుకుంటే పెద్దగా మేము ఏదో పెద్దగా చేసాము, లేదా ఏదో చేసాము కానీ, బట్ ఓవరాల్గా ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలో అలా ఉండటంతో నేను ఎక్కడ చూసినా సరే, ఎక్కడ పనిచేసినా 31 ఇయర్స్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఫీల్డ్లో ఉన్నాం. సో చెడు పెద్దగా మంచి లేకున్నా, చెడు లేకుండా కూడా, అంటే మన మీద ఒక కాకుండా చూసుకుంటే యావరేజ్గా ఉన్నా కూడా మీకు మంచి ఒక గుర్తింపు అనేది వస్తుంది. ఒకటి ఆర్టిస్టిక్ ఏంటంటే, ఒకసారి జూలియస్ రిబేరో గారు అన్నారు, తెలుసు మీకు, ఫేమస్ పంజాబ్ మాజీ డీజీ గారు. ఏంటి యాడ్స్టిక్ ఏంది? కొంతమంది మంచి ఆఫీసర్ అంటారు, మంచి ఆఫీసరు, చెడ్డ ఆఫీసరు, లేకపోతే ఊయిజ్ అంటే ఆయన ఒకటే అన్నాడు, ఇవన్నీ ఉంటాయి, ఒకటే యాడ్స్టిక్ ఏంటంటే, ఆ అధికారి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొంత సమయం తర్వాత, ఇమీడియట్గా అట్లీస్ట్ కొన్ని ఏళ్ళ తర్వాత కూడా ఆ అధికారిని అక్కడ కొంతమంది అయినా గుర్తుపెట్టుకుంటే ఆ అధికారి ఎఫెక్టివ్ ఆఫీసర్, ఒక మంచి అధికారి. సో నువ్వు ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవడం అది కాదు, వెళ్ళిన తర్వాత ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవడం పెద్ద గొప్పతనం కాదు. నువ్వు వెళ్ళిన తర్వాత నిన్ను గుర్తుపెట్టుకోవడం, లేకపోతే నీ గురించి ఎవరైనా వచ్చి ఇట్లా ఫలానా ఆఫీసర్ తెలిసిన వాడిని ఈ పని గురించి ఎవరైనా పోతే నీ మీద చూపెట్టే అభిమానం అతని మీద కూడా చూపెడితే నువ్వు గుడ్ ఆఫీసర్. దట్ ఈజ్ అంటే ప్రజలతోటి కనెక్ట్ అయ్యాడు, అన్నీ సక్సెస్ చేస్తామని కదా, అట్లీస్ట్ పీపుల్ తోటి కనెక్ట్ అయ్యి పీపుల్ కొంత మంచి చేసే ప్రయత్నం చేస్తున్నారంటే డెఫినెట్ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ఆ కాంటెక్స్ట్లో. సో రిబేరో గారు చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా నేను ఒరిజినల్గా అసలు పోలీస్ డిపార్ట్మెంట్ రావడానికి భయపడ్డాను. సో ఫస్ట్ నేను గ్రూప్ 1లో ప్రిఫరెన్స్ పెట్టింది కూడా ఆర్డీఓగానే, ఇది పెట్టలేదు. సో డిఎస్పీ అంటే పోలీసు ఎట్లా. సో కొంతమంది కూడా అప్పుడు ఉండే మావోయిస్ట్ వైలెన్స్ అయి ఉండొచ్చు 85, 86, 87లో
లాట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ ఆల్సో బీయింగ్ కిల్డ్ అని ఎందుకో అట్లా అనుకున్నాను. బట్ అంటే ఒకటేంటంటే మనం సక్సెస్ అవుతామా లేదా అంటే మనకు ఒక రాంగ్ పర్సెప్షన్స్ అభిప్రాయాలు ఏంది ప్రజలలో, పోలీస్ అంటే చాలా కర్కోటంగా ఉండాలి, అసలు మీరు అలా కనపడరు కదా, నిరంకుశంగా ఉండాలి, అపీరెన్స్ కూడా మీరు అవపడరు, ఇట్లా అవపడాలి అది. కానీ బట్ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ అభిప్రాయాలన్నీ తప్పు అనిపించింది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content. Do watch iDream.